ప్రభునందు ప్రియమైన జేహోజర్లోని స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం చివరి భాగం చదువుదామండి. దయచేసి వాక్యంలోకి వెళ్దాం. మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడు అన్ని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. చిన్న ప్రభునందు ప్రియమైన సహోదరి సభ్యులారా, ఇక్కడ వాక్య భాగం ఏంటంటే అక్కడున్న పెద్దలు, భూరాజులు, సహస్రాధిపతులు, ధనికులు, సామంతులు అందరూ కూడా అక్కడ గొర్రెపిల్ల వస్తున్న సందర్భంలో ఆ గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి మరణాన్ని, పాపాన్ని, లోకాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభు వారికి వారిని మరుగు చేయమని యొక్క సృష్టిని వాళ్ళు వేడుకుంటున్నారండి. నా ప్రియమైన సోదరులారా, ఈ యొక్క ఆరోగ్యం మొదట్లో ఏముందంటే ఆరవ ముద్ర విప్పినప్పుడు, దేవుడు ఆరవ ముద్ర విప్పినప్పుడు ఆకాశంలన్నీ కూడా, ఆకాశము దేవుని యొక్క సృష్టి కూడా అంతా తల్లడిల్లిపోయిందండి. నా ప్రియమైన సోదరులారా, ఆకాశములు ఒక పనికిరాని కాయల వల్లే రాలిపోతున్నాయి. ఆకాశ నక్షత్రాలు పనికిరాని కాయల వల్ల పడిపోతున్నాయంట, రాలిపోతున్నాయంట. అకాల ఫలాల వల్లే పడిపోతున్నాయంట. తర్వాత భూకంపం కలుగుతుందంట. అంటే ఇదంతా ఎప్పుడు సంభవించిందంటే నాకు ప్రియమైన సహోదరులారా, దేవుడు మధ్యాకాశంలో తన కుమారుని పంపించినప్పుడు ఆయన పరిశుద్ధులందరూ కూడా ఆయనతో ఎత్తపడ్డారండి. లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం, పరిశుద్ధులందరూ ఎత్తపడతారు. దేవుడు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఎవరైతే పరిశుద్ధతను కాపాడుకుంటారో వాళ్ళందరూ ఎత్తపడతారని మనం చెప్పుకున్నాం కదా. అటు రీతిగానే పరిశుద్ధులందరూ కొనుకోబడ్డారండి. కొనుకోబడిన తర్వాత దేవుని యొక్క ఉగ్రత వచ్చిందనమాట. ఆరవ ముద్ర విప్పినప్పుడు దేవుని యొక్క ఉగ్రత సృష్టి అంతా కూడా తలడిల్లిపోయిందండి. దేవుడు సృష్టినే తన ఆయుధాలుగా వాడుకుంటాడండి. అంటే ఇప్పుడు చాలామంది తెలియక సృష్టిని పూజిస్తున్నారు, కానీ ఆ సృష్టి అంతా ఎవరి సొత్తు అండి? దేవుడి సొత్తు అండి. నా ప్రియమైన సొత్తున్నారు. అందుకే దేవుడు పరిశుద్ధులందరినీ తీసుకెళ్ళిపోయి పరలోక రాజ్యంలో ఉంచి మిగతా ఇక్కడ ఉన్న ఎవరైతే ఇంకా దేవుని విశ్వసించిన వారు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఆకాశాలతో మగ్గిపోతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చేసిందండి. నా ప్రియమైన సొత్తులారా, వచ్చినప్పుడు వాళ్ళు అందరూ అంటారనమాట, భూరాజులు ఆరోగ్యము 17వ వచనంలో ఉంది. భూరాజులు, మహాధిపతులు, సహస్రాధిపతులు, పెద్దలు అందరూ కూడా చాలా డబ్బులు పలుకుబడి అంతా ఉన్నవాళ్ళు, పేరు ప్రఖ్యాతులు, ప్రతిష్ట, ఈ లోకంలో ఉన్న గనులైన వారు అందరూ కూడా ఏమని వేడుకుంటారంటే గొర్రెపిల్లని ఏమని వేడుకుంటారంటే, గొర్రెపిల్లకి మమ్మల్ని మరుగు చేయండి, యేసుక్రీస్తు ప్రభు వారికి మమ్మల్ని మరుగు చేయి, కొండలు మా మీద పడిపోవాలి, చెట్లు మా మీద పడిపోవాలి అండి, ఈ యొక్క భూకంపం మన మీదకి వచ్చేయాలి అని అంటారు. కానీ సృష్టి ఏం చేస్తుందో తెలుసండి నా ప్రియమైన సోదరులారా, ఎంత భయంకరమైన విషయం అండి. సృష్టి ఏం చేస్తుందంటే ఆ పెద్ద పెద్ద రాళ్ళు, పండ్లు, భూకంపం,